విజ్ఞాన్ గారు, ఇది తెలంగాణ తల్లి ఏదైతే దాని గురించి గొడవ అవుతున్నాయో, అసలు ఎందుకు గొడవలు అవుతున్నాయి విజ్ఞాన్ గారు? బేసికల్లీ అపోజిషన్ పార్టీ అంటేనే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేసినా దాన్ని ఖండించాలి. అదొక రూల్ ఉంటుంది. మంచా చెడా వీళ్ళకి అనవసరం. ఏం చేసినా ఖండించాలి. గత 10 ఏళ్ళు ఉన్న సన్నాసి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకి ఏబిసిడీలు కూడా రావు. రాష్ట్రాన్ని ఎలా పాలించాలో తెలిసావలా. ఇప్పుడు మొన్న వచ్చిన భూకంపానికి కూడా ఆచండాలమే కారణం. ఇష్టం ఉన్నట్టు అదేంటి కాళేశ్వరం అదేదో ప్రాజెక్టు కట్టేసి దాని ద్వారా భూగర్భ జలాలు పెరిగిపోయి ఇప్పుడు మనకు మొత్తం సింగరేణి ఏరియా ఇదంతా. పైగా అక్కడే గోదావరి కూడా పారుతా ఉంది. ఇలా అడ్డదిడ్డంగా ఈ నీళ్ళు అటు ఆ నీళ్ళు ఇటు వాళ్ళ మొహానికి వాళ్ళ బొంద మీదకి వేసుకునేసరికి ఏమైందంటే భూగర్భ జలాలన్నీ ఆ ఫలకాలన్నీ కూడా పలచబడిపోయి ఇప్పుడు భూకంపాలు వస్తున్నాయి. నిన్న కూడా భూకంపం వచ్చింది. అంత కారణం వీళ్ళే. రీజన్ ఇంకోటి, కాళేశ్వరం డ్యామ్ ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే ఒక ఇంజనీరింగ్ కొత్త టెక్నాలజీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అని చెప్పారు. ఒక నిమిషం ఉండు, ప్రపంచం మొత్తంలో పెద్ద పెద్ద ఇంజనీర్లు లేరా? మహా ప్రాజెక్ట్స్ లేవా? ఉన్నాయి కదా. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? అది చేయకూడదు అని. అంతేనా కాదా? ఇప్పుడు నేను ఒకటి కనిపెట్టాను, ఇది కొత్తది, ఇప్పటి వరకు ఎవరు దీన్ని ఇలా చేయలేదు అంటే దాని అర్థం ఏంటి? ఎవడు చేయలేదు అంటే చేయకూడదు అని అర్థం. ఓకే, చేశారు. దానివల్ల దాని పరిణామం ఇప్పటికీ మనం అనుభవిస్తూ ఉన్నాం. సో ఆ చండాలంలో వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు దాన్ని మళ్ళీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఏదో ప్రాజెక్టు కట్టారు, డ్యాము, అది కూలింది, వీళ్ళు మళ్ళీ దాన్ని రిపేర్లు చేసుకోవాలి. వాళ్ళు ఇంకేదో చేశారు, అదేదో అయ్యిద్ది, వీళ్ళు మళ్ళీ దాన్ని ఫస్ట్ నుంచి చేసుకుంటూ రావాలి. సో ఇలా దాన్ని మళ్ళీ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ టైంలో ఏం జరిగిందంటే తెలంగాణ తల్లి అంశం, తెలంగాణ తల్లి విగ్రహము ఇలా అభయం ఇస్తున్నట్టుగా ఉంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ చెయ్యంట, అది కాంగ్రెస్ హస్తం. ఓకే, ఇంతకుముందు వాళ్ళు చేసింది ఏంటో దేవతా విగ్రహం లాగా పెట్టారు. బేసిక్గా ఇట్లా బతుకమ్మ పెట్టేసి. విషయం ఏంటంటే దేవతా విగ్రహాలు అంటే గుళ్ళో ఉండాలి, రోడ్ల మీద ఉండొద్దు. ఇప్పుడు ఎక్కడైనా సరే రోడ్ల మీద నువ్వు గుడిలో ఉండే విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు రోడ్ల మీద చూసావా? హనుమంతుడు ఉంటాడు ప్రతి ఊరి వెనకాల, ఊరికి అభయం ఇచ్చేలాగా. బట్ అక్కడ కూడా అది గుడి టైప్ ఉంటుంది, పెద్ద పెద్ద హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి. అంతేగాని ఏ తల్లి విగ్రహం కూడా నీకు రోడ్డు మీద సిగ్నల్ మధ్యలో, ఇప్పుడు మనం రాజకీయ నాయకుల ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో స్టాచ్యూ ఉంది, ఉమేష్ చంద్ర స్టాచ్యూ, అక్కడ నువ్వు వచ్చేసి కాళికాదేవి విగ్రహం పెడతావా? లేదు. గుళ్ళో ఉండాలి దేవుళ్ళు అనేవాళ్ళు, అట్లా రోడ్ల మీద ఉండొద్దు. రోడ్ల మీద ఉండాలంటే సాధారణ మహిళలా ఉండాలి. సాధారణ మహిళ రూపం ఇచ్చి ఒక స్ఫూర్తిగా ఉండాలి. అరే ఎంత సాధారణ మహిళ, మనకు తెలంగాణ సాధించి పెట్టిన తల్లిలాగా ఆమెను గౌరవించాలి. అండ్ అభయం ఇస్తున్నట్లుగా ఉంది. దాన్ని వీళ్ళు చిత్ర విచిత్రంగా గొడవలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు గ్రాండ్గా విగ్రహం ఆవిష్కరణ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. యథావిధిగా జరగాల్సిందైతే జరుగుద్ది. ఈ సన్నాసులకు ఏంటంటే ప్రతిదాన్ని గొడవ చేయాలి. ఇప్పుడు గొడవ చెయ్యొచ్చు, తప్పేం లేదు, నువ్వైనా నేనైనా నీతో గొడవ పడవచ్చు, రీజన్ ఉండాలి కదా. నువ్వు చేసే ప్రతిదీ నేను వ్యతిరేకించాలి అని నువ్వు గొడవ చేయడం తప్పు. అంటే అదేంటి మొండి వాదన అంటారు దాన్ని. అట్లా ఉండకూడదు. వేరే చేయిలో ఏదైనా ఒకటి బతుకమ్మ కానీ అలా పెట్టినా కానీ బాగుండేది. అలా ఆ సెగ్మెంట్ కూడా ఆలోచన. అప్పుడు అలా ఉంటే ఆ విగ్రహం గుళ్ళో ఉండాలి, రోడ్ల పైన ఉండొద్దు. అమ్మవారి రూపం ఉంటే రోడ్ల పైన ఉండకూడదు. చిన్న అమ్మవారు అయినా సరే ఇంతింత గుళ్ళు కూడా ఉంటాయి రోడ్ల మీద, చూస్తావా? అవును, ఒక కాంపౌండ్ ఉంటది, ఇంత విగ్రహం పెట్టినా సరే అలా ఉంటాయి. కానీ చెట్టుకు పెడతారు కొంతమంది. చెట్టు కూడా ఇల్లు లాంటిదే కదా. ఇప్పుడు ఒక రూఫ్ కింద ఉండాలి, అట్లా రోడ్ల మీద ఉండకూడదు. అది వీళ్ళు ఎంచుకున్నది. ఇక వీళ్ళ కర్మ, దాన్ని మనం ఏం చేయలేం. కానీ బుద్ధి లేకుండా వీళ్ళు అడ్డమైన గొడవలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఏ అంశానికి గొడవ చేయాలి, ఏ అంశానికి గొడవ చేయొద్దన్న కామన్ సెన్స్ కూడా లేదు. దీని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఓకే, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.